ఈ కపుల్ ఫ్రెండ్లీ. నేను ఫ్రెండ్లీ కపుల్ ఏమో దాన్ని అట్లా రివర్స్లో పెట్టారేమో టైటిల్ అనుకున్నా. రాత్రి చూసాము సినిమా, చక్కగా ఉంది. ఇది థియేటర్లో కూడా చక్కగా ఒక 2-3 వారాలు ఆడే సినిమాగానే నేనైతే అంచనా వేస్తున్నా. పర్టికులర్గా మెట్రో సిటీస్లో, ఈ మెట్రో కల్చర్ ఉన్నటువంటి నగరాల్లో ఆడుతుంది. ఒక తమిళనాడు బోర్డర్లో ఉన్న, లేదంటే చిత్తూరు జిల్లానికి సంబంధించిన ఇద్దరు యువకులు తమ జీవితంలో ఎదుర్కొన్నటువంటి అనుభవాలు, వారి జీవితాలు చివరిలో ఎలా ముగిశాయి అనేది సినిమా స్టోరీ. క్రక్స్ ఆఫ్ ద స్టోరీ అంటే బహుశా ఆ క్రక్స్ అనే దాని మీనింగ్ మొత్తం అందులోని సారాంశం ఏమిటి అంటే, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ సడన్ గుడ్ బైస్. అంటే మనం సడన్గా గుడ్ బైలు చెప్పుకుంటాము, జీవితంలో ఏది మనతో శాశ్వతంగా ఉండదు అనేదే ఇందులో క్రక్స్. అయితే మనల్ని నమ్మి వచ్చారు, ఆ మాత్రం నిలబడిపోతే ఎలా. ఇది కుటుంబ సభ్యులకు సంబంధించి హీరో అన్న ఇచ్చే సందేశం. అశ్విన్ చంద్రశేఖర్ తమిళ డైరెక్టరు దీన్ని డైరెక్ట్ చేశారు. నాకు తెలిసి ఒక మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే, సినిమాకి సంబంధించి ఇది డ్యూయల్ వెర్షన్లో రిలీజ్ చేస్తుంటారు, అటు తమిళ్ కానీ తెలుగులో కానీ. సో అలా బడ్జెట్ పరంగా సేఫ్ సైడ్. ఎక్కడా కూడా పెద్దగా ఈ కథ ఫలానా ప్రాంతం వారికి మాత్రమే చెందింది అనిపించదు. మనం సఖీ సినిమా, ఓయి సినిమా, ఇంకా ఇలాంటి చాలా సినిమాలు గుర్తొస్తాయి మనకి. అది ఈ సినిమా వరకు ఇతను అవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యాడని కూడా చెప్పలేం. ట్రెండ్కి తగినట్లుగా సినిమాలు తీస్తే కొన్ని ఛాయలు అక్కడక్కడ ముందు వాటిలో కనిపిస్తాయి మనకి. సఖీ సినిమాకు సంబంధించి మొండి గోడల మధ్య నిర్మాణంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో కొత్తగా పెళ్ళైందంట గడిపితే ఒక యాక్సిడెంట్లో, అంటే ప్యారలల్ స్టోరీ, ప్యారలల్ కథనాలకి మన మణిరత్నం 30 ఏళ్ల క్రితమే ఎలా ట్రెండ్ సెటర్ అయ్యాడనేది సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. అటు సఖీ కానీ యువ కానీ ఈ 2 ప్యారలల్ కథనాలు. మనము కథ గతంలో ఉంటుంది, వర్తమానంలో ఉంటాయి. ఈ 2 కలిపి మళ్ళీ తర్వాత వర్తమానంలో తీసుకురావడం. భార్య యాక్సిడెంట్ అయినప్పుడు భర్త ఎలాంటి కేర్ తీసుకుంటాడు. అందులో అరవింద్ స్వామి, మన ఖుష్బు యాక్సిడెంట్ చేసిందని తెలిసినప్పుడు ఆమెను కాపాడటానికి. అలానే హీరోయిన్ మన ఉంది కదా శాలిని కోసము మన మాధవన్ ఎలా తపన పడతాడు. ఈ టైంలో మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏం జరిగిందో ఎలా గుర్తు తెచ్చుకుంటాడు. అదే ఇది కాన్సెప్ట్. అది అంటే బ్యాక్గ్రౌండ్ సన్నివేశాలు అలా ఉంటాయి. కానీ ఇందులో హీరోయిన్కి వచ్చేసి ఏంటంటే ఒక విషాదమైన ముగింపు. బట్ దానిని హీరో ఓవర్కమ్ చేస్తాడా లేదా అనేది దీంట్లో చూపించాల్సిందే అనేది దర్శకుడు ఏం ఫాలో అవ్వలేదు. ఈ కథని ఇలానే రాసుకున్నాను, ఇలానే చెప్తాను అని. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి రవీంద్రన్ చక్కని మ్యూజిక్ ఇచ్చాడు. అయితే కొంత క్యాచీగా ఉండే ట్యూన్లు కనుక ఇచ్చి ఉంటే ఈ సినిమా రేంజ్ ఇంకా ఉండేది. బట్ ఇప్పటికైనా ఓకే. సంతోష్ శివను, వారణాసి, మానస ఈ ఇద్దరు కాంబినేషను మొదట స్లోగా ఎక్కుతూ ఒక్కొక్క సీను సాగే కొద్దీ ఏమవుతుందంటే, పూర్తిగా అయ్యేసరికి అసలు క్యారెక్టర్లు కనబడతాయి. రాజీవ్ కనకాల, గోపారాజు రమణ, ప్రమోదిని, ఇంకా వాళ్ళ మన హీరో సంతోష్ శోభన్ అన్నగా నటించిన వ్యక్తి, వాళ్ళ వదిన, వీళ్ళందరూ ఏంటంటే గట్టి సపోర్టింగ్ క్యారెక్టర్సే కనబడతాయి పిల్లర్లాగా కథకి. కపుల్ ఫ్రెండ్లీ అంటే ఏంటి అని మనం కనుక వెతికినప్పుడు మనకు కనపడతాయి. అన్మ్యారీడ్ పేరుకి హోటల్ రూమ్స్ రెంట్కి ఇచ్చే ట్రెండ్ ఇప్పుడు హైదరాబాదు ఇందాక అన్నట్టు మెట్రోల్లోనే కనపడుతుంది మనకి. మెట్రో సిటీస్ ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో తండ్రి సంపాదిస్తూ కొడుకు కోసం నిన్ననే యాదృచ్ఛికంగా కాకతాళీయంగా మనసిచ్చి చూడు అనే ఒక సినిమాలో నవీన్ని పిచ్చటిట్లు తిడతా ఉంటాడు పరుసూరి వెంకటేశ్వరరావు గారు. ఆ సీన్లో ఇందులో కనబడతాయి మళ్ళీ మనకి. అంటే తరాలు మారిన ఇదేలే తరతరాల కథనంలాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో తండ్రి సంపాదిస్తూ కొడుకు కూడా ప్రయోజకుడు అవ్వాలి అని ఆశిస్తూ ఈమె క్రమంలో వేసే తిట్లు, వాటి నుంచి హీరో గారు ఏదోలాగా తన డ్రీమ్ని నెరవేర్చుకోవటం.
ఇలా ఏం చెప్పినప్పుడు మీకు చాలా ఈజీగా పాతలైన అనిపిస్తుంది. బట్ ట్రీట్మెంట్ మాత్రం దీంట్లో చాలా కొత్తగా ఉంటుంది. మీరు చూసి ఉంటారు కూడా. చాలా కొత్తగా ఉంటుంది. అంటే చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు చూడండి. హీరోయిన్ తాను చివరి రోజుల్లో ఉన్నానని తెలిసినప్పుడు హీరో ఏం చేశాడు? హీరో ఫ్యామిలీ అసలు ముందు వీళ్ళిద్దరి మధ్య బైక్ పూలింగ్ ద్వారా పరిచయము, ఆ తర్వాత లవ్ చేయటము. అది కూడా ఎక్కడా కూడా ఏంటంటే మనకి ఎక్కడ ఈ అబ్సినిటీ కనపడదు, అబ్సినిటీ ఉండదు, వల్గారిటీ ఉండదు. బట్ కేవలం అటు కపుల్ ఫ్రెండ్లీ అనే ఒక టైటిల్ పెట్టడం వల్ల ఏ సర్టిఫికెట్ ఇచ్చారని ఈ మొగిలినేని ధీరజ్ అని డిస్ట్రిబ్యూటర్ ఈ పేరుతోనే ఇంకో సినిమా కూడా అనౌన్స్ చేశాడు. అతను చెప్పాడు. సినిమా దాదాపుగా సంవత్సరం నడిచింది. ఇది మన ముందుకు రావడానికి February 14th రావడానికి ముందు లాస్ట్ ఇయర్ సమ్మర్లోనే ఈ సినిమాల గురించిన ప్రస్తావన, ప్రచారాలు అన్నీ చేసినా కూడా February 14th వచ్చింది. సంతోష్ శోభన్ ఏంటంటే మరి యూత్ఫుల్ క్యారెక్టర్ అనే లేకపోతే ఇలాంటివే చేయాలనేసి ఒక జోనర్కి ఫిక్స్ అయినట్టయితే కనపడుతుంది. ఈ సినిమా అది కన్ఫర్మ్ చేసింది. డైరెక్టర్ శోభన్ కొడుకు చనిపోయాడు, మన బాబీకి వర్షం సినిమాకి డైరెక్టర్. ఆ చిత్తజల్ల కాశీపత్ అని వీళ్ళ బ్రదరే, కమెడియన్, సన్నగా నల్లగా ఉంటాడు. ఆ బాబీలో హోంమంత్రి క్యారెక్టర్ చేసాడు. అతను చనిపోయాడు, ఇతను చనిపోయాడు. ప్రభాస్ ఏంటంటే ఇతన్ని దగ్గరుండి చూసుకోవడం అని కాకపోయినా తన కెరీర్ని బిల్డప్ చేసుకోవడానికి బాగా హెల్ప్ చేస్తున్నాడని చెప్తారు. ఆయన అయితే కాదన్నాడు, కానీ నిజంగానే అతను బాగా హెల్ప్ చేస్తున్నట్టు అర్థం అవుతుంది. యూవీ బ్యానర్ల మీదే దీని ఆధ్వర్యంలోనే ప్రొడ్యూస్ చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇది మరి బహుశా పేపర్ బాయ్ తర్వాత రెండవది అనుకుంటా. పేపర్ బాయ్ మరి వాళ్ళు ప్రొడ్యూస్ చేశారో లేదో గుర్తులేదు నాకు. దానికి మహేష్ బాబు ప్రమోట్ చేశాడు బాగా. మహేష్, ప్రభాస్ ప్రమోట్ చేస్తున్నారు అంటే పని కట్టుకొని ఏం చేయట్లేదు, మా సపోర్ట్ కొద్దిగా ఉంటుంది అన్నట్టు చెప్పారు. మానస వారణాసి గురించి అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఒక ప్రామిసింగ్ హీరోయిన్ ఇలాంటి కథలకి ఈమె రూపంలో లభించింది అని మనం గంట పదంగా చెప్పవచ్చు. సిబిరాజ్ అనుకుంటే ఏదో ఇలాంటిదే ఒకటి. అది ఇంకొక డిఫరెంట్ జోనర్. అది ఏంటంటే ముందే వీళ్ళు నేనైతే పెళ్ళైతే చేసుకొని నన్ను పెంచుకున్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను, ఆ అమ్మాయి ఇతనితో ఫ్రెండ్లీగా ఉండి అన్నీ చేసిన తర్వాత వేరే పెళ్లి చేసుకుంటారు. అది ఒక స్టోరీ. అంటే వాళ్ళు మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం. ఈ దీంట్లో ఏమవుతుందంటే ఖచ్చితంగా ఈ ఎండ్ ఎలా ఉంటుంది, ఎండ్ ఎలా ఇవ్వబోతున్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓయి సినిమా ఎండింగ్ మీకు గుర్తొస్తుంది ఖచ్చితంగా, షూర్గా. అయితే ఇవన్నీ చూసిన వాళ్ళకి ఓయి వచ్చేసి ఒక 20 ఏళ్ళు కాలేదు, కానీ దాదాపుగా 14 ఏళ్ళు ఇన్నేళ్ళు అయింది. కాబట్టి ఒక కొత్త ఫీల్. అంటే ఈ జోనర్లని ఫిక్స్ చేసినప్పుడే తెలియకుండా ఇందులోని ఎండ్ ఎలా ఉండబోతుంది అనేది కొంతమంది ఊహిస్తారు. కొంతమంది ఏమో అంటే మనలో పాజిటివ్ ఎండింగ్ అంటే హీరో హీరోయిన్ కలిసి మనకి హాయిగా నవ్వుతూ బాయ్ చెప్తాం. బట్ ఇందులో ఏంటంటే చెప్పే గుడ్ బై వేరుగా ఉంటుంది. అది మీరు చూడండి.